కౌశిక్ రెడ్డి పిచ్చోడు అయిపోయింది రా భయ్. అధికారం కోల్పోయింది, ఇక బీఆర్ఎస్లోకి ఎక్కలేని పిచ్చెక్కింది. విన్నావా? ఇంక ఈయన ఏమంటున్నంటే నాగేందర్ను కాంగ్రెస్ లెక్కించి టీఆర్ఎస్లోకి వచ్చిండు, టీఆర్ఎస్ లెక్కించి కాంగ్రెస్లోకి వచ్చిండు అని అంటున్నాడు ఒకటి. ఇక రెండోది, ఈయన గాంధీ భవన్కి వచ్చినప్పుడు ఈయన కూడా కాంగ్రెసే. ఓలు కౌశిక్ రెడ్డి గాంధీ భవన్కి వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికు డ్రైవర్గా వచ్చినాడయ్యా ఈయన గాంధీ భవన్కు. ఈ దొర ఆయన డ్రైవర్ పనిచేసిండు ఈయన ఒకటి. ఇక రెండోది, జర్ర మా కాంగ్రెస్ వాళ్ళకి తప్పు ఉందిరా భయ్. ఈ డ్రైవర్లకు టికెట్లు ఇచ్చిర్రు, సూట్ కేసు మోసేటోళ్ళకి పదవులు ఇస్తారు, పని చేసేటోని గుర్తుపట్టరు. ఇగో గిట్ల అవుతుంది చూడు కథ. ఏ ఇంట్లో తింటారా ఇంటి వాసాలు లెక్క పెడతారు. కౌశిక్ రెడ్డికి అంటున్నా, మళ్ళీ నువ్వు కూడా కాంగ్రెస్కి పోయినాడో కదరా భయ్. పోనీ మీ కేసీఆర్ కూడా కాంగ్రెస్కి పోయినోడే కదా. నువ్వు ఇవాళ నాగేందర్కి అంటున్నావు, నాగేందర్ యూత్ కాంగ్రెస్కి వచ్చినోడు, ఆయన సొంత ఇంటికి తిరిగి వచ్చిండు. మళ్ళీ నువ్వు కేసీఆర్ మీరంతా మా 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 ఇంగ్లీష్ రాకులు తినిపోయినోలే కదరా భయ్ మీరంతా. చెప్పవు నువ్వు చీటికి మాటికి నాగేందర్ని సవాల్ ఇస్తుడుతున్నావు. కొడుక నాగేందర్ తలుచుకుంటే నేను గాయబ్ చేపించేస్తాడు. పిచ్చి మాటలకి నా మాట్లాడుతున్నావా? పిచ్చెక్కింద నిగ్గిన. నువ్వు విలేకరుల సమావేశం పెట్టి మిత్రులారా ఇంకోటి చెప్దామని మర్చినా, ఈయనకు కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇస్తేనేమో గెలిచే స్తోమత లేదు. ఇక రెండోది, సర్కార్ కొనులు పెడతా అని ఈయన ఏదైతే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలకి కొట్లాడిండో వాళ్ళంతా పైసలు వసూలు చేయించుండు. సర్కార్ కొనులు పెడతా అని పెద్ద లొల్లైంది, టీవీలలో వచ్చింది, వాట్సాప్లలో వచ్చినాయి. ఈ దొర పైసలు వసూలు చేసినాయి కొలువులు పెడతా అని. నువ్వు చేసే నంగేవారం దొంగేవారము ఇంకా నువ్వు మాతో మాట్లాడుతున్నావు రాబాయ్. నువ్వు విలేకరుల సమావేశంలో సీరియలు గాజులు తిప్పడుతున్నావు. నీకేమన్నా తెలివిందా? పిచ్చోడమైపోయినావు రాబాయ్ నువ్వు మొత్తానికి. పార్లమెంట్లో, అసెంబ్లీలో, సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లల్లో మహిళలకు ప్రభుత్వాలు ప్రజలు అంతా రిజర్వేషన్ కల్పించి టికెట్లు ఇస్తుంటే నువ్వు వాళ్ళని అవమానపరుస్తున్నట్టు సీరే గాజులు తిప్పెడుతున్నావు. నేను ఈ వీడియో ద్వారా మా మహిళా కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, రేపు పొద్దుగాల వీని మీద మహిళా కమిషన్లో కంప్లైంట్ ఇర్రి. ఆ ఫోటోలు వచ్చినాయి కదా, మహిళలను అవమానపరుస్తున్నాడు, ఫౌరన్ ఇర్రి. ఇంక పిచ్చెక్కిపోయిందిరా భయ్ అసలు. విన్నావా? నువ్వు డ్రైవర్ పని చేసినాడు గిన్ని మాట మాట్లాడితే ఇక మనం మేమెంత మాట్లాడాలరా భయ్.